రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామిక చర్యగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అభివర్ణించారు. ఇక నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఉట్నూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. దేశ ప్రధాని మోదీ అమిత్ షాలు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. కాబట్టి నిన్న ఏదైతే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు వారందరూ కూడా ఇంత పెద్ద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? ఎవరైతే విద్యాశాఖ మంత్రి దేశాంతగా రాజీనామా చేయాలి. మోదీ గారు కూడా నిన్న జరిగిన లాఠీ చార్జ్ నిజంగా మోదీ గారు మెండగారైనా రాజీనామా చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మరి మల్లికార్జున గారి నాయకత్వం, మరి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఒక శాంతియుతమైన వాతావరణంలో నిద్ర కలిగితే దాడి చేసి రాహుల్ గాంధీ గారు కూడా గాయపరిచిన విషయం మనం అందరం కూడా పేపర్లలో చూసాం. ఈ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్థాయి ఎవరు కూడా ఈ స్థాయిలో ఇబ్బందులు పెట్టలేదు. రాహుల్ గాంధీ గారు మా యొక్క ప్రతిపక్ష హోదా వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరంతా కూడా కామన్ వ్యక్తి లాగా, ఎవరో మామూలు చిన్న ఉద్యమకారులాగా, ఏదో సామాన్య కార్యకర్త లాగా ఒక పోలీసులు ఎత్తుకెళ్లే విధానాన్ని చూస్తే మనం ఏ రకంగా వారు ఆలోచన చేసుకుంటూ ఏ రకంగా వాళ్ళ యొక్క అహంకారం నిలబడి మనం అర్థం చేసుకోవాలి. మీరు చెప్పేది ఇంకా చేస్తారు. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వరు, రైతులకు న్యాయం చెయ్యరు. ఏం చేయమంటే హిందూ ముస్లిం మధ్య వైషమ్యం తీసుకొచ్చేసి కేవలం కొట్లాడ పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ దేశాన్ని బాగు చేద్దాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనే ఆలోచన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈరోజు స్వయంగా చాలా మంది ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా అనేక రకాల కార్యక్రమాలు చేసిన కనీసం వాళ్ళని పిలిపించి చర్చలు పెట్టిన పరిస్థితి ఈ రోజు దేశంలో కనబడుతుంది. కనీసం మోదీ గారు మీడియా కూడా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఈ యొక్క భయాందోళన వాతావరణం ఎందుకు ఈ దేశంలో సృష్టిస్తున్నారు? ఇది మంచి పరిణామం కాదు, తప్పకుండా మంచి పరిణామం కాదు. తప్పకుండా బేసరిగా ఈరోజు మోదీ గారు కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా వారా జాతీయ అధ్యక్షులు కావచ్చు, జరిగిన పరిణామాల మీద తప్పకుండా బాధ్యత వహించాలి.